స్తుతించి పాడుదము రక్షణ దుర్గము మన సమాధానములు మీకు కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన సంఘమా, దేవుని మహాకృపను బట్టి మరి యొక్క ఆదివార దినాన ఆయనను ఆరాధించేటువంటి భాగ్యం మనకందరికీ కలిగినందుకు మనమందరం కూడా ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. లూథరన్ సాంప్రదాయ ప్రకారంగా ఈ ఆదివారము త్రిత్వంలోని 11వ ఆదివారంగా ఉంటుంది. అయితే ఇతర సాంప్రదాయకమైనటువంటి సంఘాలలో పెంతెకోస్తు 12వ ఆదివారంగా ఎంచబడుతూ ఉన్నది. మన పూర్వీకులు మన కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పాఠ్యభాగాలు సువార్త పాఠ్యభాగము, పత్రిక పాఠ్యభాగం మనం గమనించి చూసినట్లయితే లూకాసు వార్తలో క్రీస్తు ప్రభు వారు ఒక చక్కటి ఉపమానాన్ని తెలియజేసినట్లుగా, అది ఏమిటి అని అంటే, ఏది ఉత్తమమైనటువంటి ప్రవర్తన నడవడిక, ఎవరి నీతి మేలైనటువంటి నీతి అనేటువంటి వివరాన్ని అర్థం చేసుకునేలాగున ఒక ఉపమానం తెలియజేయటం మనం చూస్తాం. సుంకరి అనేటువంటి వాడు, పరిసయుడు అనేటువంటి వాడు, వీళ్ళిద్దరూ దేవుని మందిరానికి వచ్చి ఏ విధంగా ప్రార్థన చేశారు అనేటువంటి విషయం. అదేవిధంగా పత్రిక పాఠ్యభాగంలో చూసినట్లయితే అపోస్తుడైనటువంటి పౌలు తనను గురించి తాను ఏ విధంగా అనుకుంటున్నాడు, తన ఆత్మీయ పుత్రుడైనటువంటి తిమోతితో ఏ విధంగా అంటూ ఉన్నాడనేటువంటి విషయాన్ని రెండింటిని జోడించి కూడా మనం చక్కగా ఒక సందేశాన్ని అందుకోవచ్చు. అది ఏమిటనంటే, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఆ మాట క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఉపమానంలో మనం చూస్తాం. మన జీవితంలో మనం చాలాసార్లు మనలను గురించి ఇతరులతో పోల్చుకుంటూ, మనకంటే ఎవరైనా ఒకవేళ ఇతరులు అధములుగా ఉన్నట్లయితే, తక్కువ వారుగా ఉన్నట్లయితే, సాధారణంగా వాళ్ళను పోల్చుకుంటూ వాళ్ళకంటే నేనెంతో మెరుగైన వాడిని, మెరుగైన దానను అన్నట్లుగా మరి గొప్పలు పోతూ ఉండేటువంటి ప్రమాదం ఉన్నది. అది సరైనటువంటి భక్తి కాదు. అది గురువింద భక్తి. గురువింద పూస నేను పూర్తిగా ఎర్రగా ఉన్నానని భ్రమపడుతూ ఉంటుంది, గర్వపడుతూ ఉంటుంది. తన క్రింద నలుపు ఉన్నదన్నటువంటి సంగతి గమనించుకోదు. అదేవిధంగా చాలామంది భక్తి, వాళ్ళ భక్తిని మించినటువంటి భక్తి ఇతరులకు లేదు అనేటువంటి ప్రమాదంలో జీవిస్తూ ఉంటారు. తప్పైనటువంటి వేషధారణతో కూడినటువంటి భక్తిలో కొనసాగుతూ ఉంటారు. అది సరైనటువంటి భక్తి కాదు. యథార్థమైనటువంటి భక్తి మరి నిజమైనటువంటి పశ్చాత్తాపంతో కూడినదిగా ఉంటుంది. నిజమైనటువంటి భక్తి గుండెలు పిండిన భక్తిగా ఉంటుంది, కానీ గురువింద భక్తిగా ఉండదు. గుండెలు పిండి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధానంలో ప్రార్థించే భక్తిగా ఉంటుంది. కాబట్టి పరిసయుడు తాను బయటకు కనిపించేటువంటి భక్తి వేషాలన్నీ కూడా చక్కగా వేస్తూ ఉన్నాడు. అందరి చేత నీతిమంతుడు అనిపించుకునేలాగున మతపరమైనటువంటి భక్తిపరమైనటువంటి అన్నీ కూడా చేస్తూ ఉన్నాడు. అందులో ఒకటి ఏమిటంటే, వారానికి 2 సార్లు ఉపవాసం ఉండటం. ఉపవాసం ఉండక్కర్లేదు. ఉపవాసం ఎప్పుడు ఉండాలని అంటే, మనకు ఏదైనా విపత్తు ముంచుకు వచ్చినప్పుడు, లేదైనా మనం ఏదైనా వ్రతము తలపెట్టినప్పుడు దాన్ని సాధించే వరకు దేవుని సన్నిధానంలో మొక్కుకొని ఉపవాసం ఉండటం అనేటువంటిది పరిపాటి. లేదా ప్రజలందరికీ
పస్కా పండుగ దినాలలో కానీ లేకపోతే వేరే ఇతరత్ర మరి ముఖ్యమైనటువంటి పండుగ దినాలలో వారు ఉపవాసాన్ని ఒకరోజు ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. అయితే ఈ పరిసయ్యులు కొంతమంది ఏ విధంగా ఉంటూ ఉన్నారంటే ప్రతి వారం 2 రోజులు చొప్పున సోమవారం, గురువారం ఈ 2 రోజులు కూడా ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండేటప్పుడు మరి శరీర బలహీనత ఉండవచ్చు, మానసికంగా ఒకలాంటి నిరుత్సాహం ఉండవచ్చు. దాన్ని బట్టి చూసే వాళ్ళకి వాళ్ళ ముఖాలు నీరసంగాను వికారంగాను ఉంటాయి. ఈ రకంగానే వాళ్ళు ముఖాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. అది సరైనటువంటి భక్తి కాదు. అంత మాత్రమే కాకుండా నీ రాబడి అంతట్లో 10వ వంతు చెల్లించమని ధర్మశాస్త్రం చెప్తే, రాబడి అంతట్లో అంటే నువ్వు సంపాదించే సంపాదనలో అని అంటే వీళ్ళు ఆ రకంగా మాత్రమే కాకుండా పెట్టే ప్రతి ఖర్చులో కూడా 10వ వంతు, వంటగదిలో పోపు గింజలు తాలింపు వేయాలంటే అందులో 10వ వంతు తీసి పక్కన పెడతారు. కొత్తిమీర వేయాలంటే 10వ వంతు తీసి ప్రక్కన పెడతారు. ఈ రకమైనటువంటి మరి వికారమైనటువంటి భక్తి, గురువింద భక్తి వాళ్ళు కలిగి ఉన్నారు. క్రీస్తు ప్రభువారు అటువంటి భక్తిని మెచ్చుకోడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, సుంకరి. వృత్తిరీత్యా లంచాలు తీసుకుంటేనే కానీ మరి అక్కడ చెల్లుబాటు కాదు అన్నట్లుగా ఉన్నది పరిస్థితి. ఇతరుల మధ్య, తన తోటి వారి మధ్య మరి లోకుగా ఉండేటువంటి పరిస్థితి. ఇలాంటి కారణాలు ఉన్నాయో ఏమో, మొత్తానికి ఇతడు చేస్తున్నది తప్పు అని గ్రహించాడు. ప్రజలను విసిగిస్తూ, ప్రజలను మరి ఎన్నో రకాలుగా మరి పట్టి పీడిస్తూ ఆ డబ్బులు వసూలు చేయడము, ఇటువంటివన్నీ కూడా తప్పుడు వ్యవహారాలని గ్రహించిన వాడై పశ్చాత్తాపముతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. పరిసయ్యుడైతే ఏ రకంగా ప్రార్థిస్తున్నాడు? పరిసయ్యుడు ఏ రకంగా ప్రార్థిస్తున్నాడంటే, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఈ మనుషుల వలెనైనను, ఇదిగో ఈ సుంకరి వలెనైనను వండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నేను వాడికిలాగా వ్యభిచారిగా లేను, వాడికిలాగా అబద్ధాల కోరులాగా లేను, వాడికిలాగా దొంగలాగా లేను, అందుకు నీకు వందనాలు దేవా అని ప్రార్థన చేస్తున్నాను. అది ఎంత భయంకరమైనటువంటి భక్తి! అది గురువింద భక్తి, అందుకే అంటున్నాను. కానీ పశ్చాత్తాపంతో ఉన్నటువంటి ఈ వ్యక్తి సుంకరి, అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. నేను పాపిని, నేను తప్పు చేశాను, నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు కరుణించకపోతే నాకు విడుదల లేదు, నాకు విమోచన లేదు, దయ చూపించు, కరుణించు అని దేవుణ్ణి బ్రతిమాలేటువంటి పరిస్థితి. మహాభక్తుడు తిమోతికి ఆత్మీయ తండ్రి అయినటువంటి పౌలు కూడా చాలా చక్కటి మాట అంటాడు. తిమోతితోనే ఈ ఉత్తరం రాసినటువంటిది మనం చదువుకున్నాం. అదే తిమోతి పత్రికలో మనం చూద్దాం. మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో చక్కటి మాట అంటాడు, మనకందరికీ తెలిసినటువంటి మాట. ప్రధాన పాపినైన నాయందు అనేటువంటి మాట వాడతాడు. ఐఎమ్ ద ప్రైమ్ సిన్నర్. నేను ప్రధాన పాపిని. పాపులందరినీ అలాగా బరిలో నిలబెడితే, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరినీ కూడా అలా బరిలో నిలబెడితే ముందు వరుసలో మొట్టమొదటిగా కనబడేవాడిని నేనే అని అంతగా పశ్చాత్తాపంతో తన ఆత్మీయ పుత్రుడి దగ్గర చెప్పుకుంటూ ఉన్నాడు పౌలు. నేను ప్రధాన పాపిని, నేను ఒప్పుకుంటాను, కానీ
దేవుడు చాలా కృపగలిగినటువంటి వాడు. ఆయన కృపను బట్టి మరి నేను ఎంతగానో ఆశీర్వదించబడుతున్నాను, ఆయన కొరకు సాక్షిగా నిలబడుతున్నాను అనేటువంటి మాటలు ఈ పూట మనం చదువుకున్నాం. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో 15వ అధ్యాయము మొదటి 10 వచనాలలో మనం చదువుకున్నాం. అందులో చూసినట్లయితే 9వ వచనం, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను అనిపించుకున్నటకు యోగ్యుడను కాను. ఇక్కడ సుంకరి ఏ రకంగా పశ్చాత్తాపంతో దేవుని ఆలయం దగ్గర చేరి ప్రార్థిస్తూ ఉన్నాడో ఆ రకమైనటువంటి తగ్గింపు స్వభావము, విరిగినెళ్ళినటువంటి హృదయము పరిశుద్ధుడైనటువంటి పౌలుకు ఉంది. నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. ఆ రోజుల్లో చాలామంది మరి భక్తులను అపోస్తులని పిలుస్తూ ఉండేవారు. ముఖ్యంగా 12 మందినే మొదటగా పిలిచేవారు. కానీ ఇంకా అనేక మంది చాలా భక్తి శ్రద్ధలతో త్యాగపూరితమైనటువంటి పరిచర్య చేసినందుకు వాళ్ళని కూడా అపోస్తులని పిలుస్తూ ఉండేవారు. ఆ జాబితాలో పౌలుని కూడా చేర్చారు. అపోస్తులని పిలుస్తూ ఉన్నారు. మీరు ఆ రకంగా పిలుస్తున్నారు, కానీ నేను అపోస్తులందరిలో తక్కువ వాడను. ఎందుకు అనంటే దేవుని సంఘమును ఒకానొకప్పుడు నేను హింసించాను, క్రైస్తవులను హింసించాను, నేను అపోస్తులను అనబడుటకు యోగ్యుడను కాను అని చక్కగా తనను తాను తగ్గించుకున్నాడు. మరి ఇక్కడ ఈ పరిసయుడు అలా లేడు. నేను ఈ పలాని వాళ్ళలాగా లేను కదా, నీకు కృతజ్ఞతలు అనేటువంటి ధోరణిలో ఉంటూ ఉన్నాడు. నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైన ఈ మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. చాలామంది ఒకవేళ మనలో ఎలాంటి మనస్తత్వం ఉందేమో ఒకసారి పరీక్షించుకోవాలి. మన భక్తి ఇలాంటి గురువింద భక్తి లాంటిదిగా ఉన్నదేమో, కానీ మనకు ఉండవలసినటువంటిది గుండెలు పిండి దేవుని సన్నిధానంలో విరిగినెళ్ళినటువంటి హృదయంతో ప్రవర్తించేటువంటి భక్తిగా ఉండాలి. కాబట్టి ప్రియమైన సంఘమా, పౌలు ఇంకా చెప్తూ ఉన్నాడు, అయినను నేను పనికిరానటువంటి వాడిని, అపోస్తలుల జాబితాలో చేరనటువంటి వాడును అయినప్పటికీ, దానికి యోగ్యుడును కానప్పటికీ, కానీ నేను అపోస్తలుడనుగా పిలువబడటం నాకు అది ధన్యత. అది నన్ను బట్టి వచ్చినటువంటిది కాదు, దేవుని కృపను బట్టి వచ్చినది మాత్రమే. ఆ మాట తర్వాత వచనంలో చెప్తాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. ఎంతమంది మనం ఈ మాట చెప్పగలం? కొంతమంది అంచెలంచెలుగా పైకి ఎదిగిపోతూ ఉంటారు. ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, క్రైస్తవ మహాసభలు అని అంటే ప్రసంగికుల యొక్క ఫోటోలే కనబడతాయి, కానీ యేసుక్రీస్తు ఫోటో ఎక్కడా కనబడదు. ఎవరి కోసం ఈ సభలు? ఎవరిని ప్రచురం చేయడానికి, ఎవరిని ప్రకటించడానికి, ఎవరిని శ్లాఘించడానికి అని అంటే యేసుక్రీస్తు ప్రభు వారిని. మరి ఆయన ఎక్కడ కనబడాడు? ఈ ప్రసంగికుల మరి ఫోటోలే పెట్టుకుంటాం మనం. పౌలు అంటాడు, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడి తిని. ఈ మాట చెప్పుకోగలగాలి. నేను ఎక్కువగా ప్రయాసపడగలిగి తిని. చాలామంది ఏమిటి అని అంటే అన్నీ అమర్చి ఉన్నటువంటి మరి అన్నీ వడ్డించినటువంటి విస్తరాకు లాంటి పరిచర్య ఉంటుంది చాలామందికి. చాలా సులువుగా పనులన్నీ చక్కపెట్టేసుకోగలరు.
సేవ అనేటువంటి పేరుతో. కానీ పల్లెటూళ్ళల్లో, మరి ఏజెన్సీలలో, ఆయా రకాలైనటువంటి ప్రజల మధ్య ప్రాంతాలలో నిస్వార్థమైనటువంటి సేవ చేసేటువంటి మరి పల్లెటూరు పాస్టర్లు, చదువు తక్కువ ఉన్నటువంటి పాస్టర్లు, వాళ్ళ యొక్క పరిచర్య ఎంత గొప్పది. వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఇంత చక్కగా పౌలు తెలియజేస్తూ ఉన్నాడు, తనను తాను తగ్గించుకుంటూ ఉన్నాడు. అబ్దుల్ కలాం గారి యొక్క జీవిత చరిత్రను చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క ఆ జీవితం విశేషాలు. ఒకానొక సందర్భంలో ఆయన మరి అంతరిక్ష సంబంధించినటువంటి సైంటిస్ట్ కనుక తన చేతి కింద అనేక మంది జూనియర్స్ ఉంటూ ఉండేవారు. ఈయన మహామేధావి కనుక మరి ఉన్న వాళ్ళందరిలో కూడా అక్కడ మెరుగైనటువంటి వాళ్ళ జాబితాలో ఈయన ఉండేవారు. ఈయన చేతి కింద కొంతమంది ఉంటూ ఉన్నారు. డ్యూటీ ప్రకారంగా ఏమిటంటే మనకులాగా ఆఫీస్కి 9 గంటలకు వెళ్ళి మళ్ళీ 5 గంటలకు వచ్చేలాగా కాదు. కొన్ని పనులు ఎలా ఉంటాయంటే ఎప్పుడు ప్రారంభించాలో, దానికి ఎప్పుడు దాని నుండి విశ్రాంతి తీసుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. అందులో మమేకమైపోయి గంటల కొద్దీ, అంటే ఐన్స్టీన్ ఒక్కొక్కసారి ఏం చేశాడంటే తన ఉన్నటువంటి ఆ ప్రయోగశాలలో, ల్యాబ్లో అవన్నీ ప్రయోగాలు చేస్తూ ఇంటికి కూడా వెళ్ళేవాడు కదా. ఒకసారి ఏం చేసుకునేవాడు అంటే గుడ్లు ఉడకబెట్టుకొని ప్రక్కనే ఆ ఉడికించినటువంటి గుడ్లు తింటూ ఉండేవాడు. ఒకసారి ఏం చేశాడు, ఈ తన్మయత్వంలో తన చేతి వాచి తీసి నీళ్ళల్లో వేసి ఉడకపెట్టాడు. అది గుడ్డు అనుకున్నాడు. కాసేపు తర్వాత తీస్తే అది గుడ్డు కాదు. అలాగా తన్మయత్వంలో ఉండిపోతారు. అది ఆ బాధ్యత అటువంటిది, ఆ ప్రయోగాలు అటువంటిది. అలాంటి స్థితిలోనే అబ్దుల్ కలాం గారి యొక్క పని కూడా ఉండేది. అయితే తన చేతి కింద ఉన్నటువంటి మరి ఒక శాస్త్రజ్ఞుడు కుటుంబాన్ని వదిలిపెట్టి చక్కగా వీకెండ్స్, శని ఆదివారాలు కుటుంబంతో గడిపేటువంటి అవకాశం ఉంటుంది పనిచేసేటువంటి వారికి. అలాంటిది ఒక అవకాశం లేకుండా పోయింది. చాలా వారాలు డాడీ నువ్వు వస్తానంటున్నావు, మమ్మల్ని బయటికి తీసుకెళ్తానంటున్నావు, ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు, ఈసారి తప్పకుండా రావాలి అని అంటే తప్పకుండా వస్తాను అని చెప్పేసి ప్రమాణం చేసి వెళ్తాడు. ఇక్కడ ఈ పరిస్థితి మరి వేరేగా ఉంది. అక్కడ ఎక్కువసేపు ఉండిపోవాలి, ఇంకా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఏంటి, తన చేతి కింద ఉన్నటువంటి ఇతను కొంచెం గలిబిలిగా ఉన్నాడు, కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాడు, ఏకాగ్రత లేదు. గమనించాడు, ఏంటి పరిస్థితి, నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నావు అంటే, ఏం లేదండి, పిల్లలు వాళ్ళందరూ ఈరోజు నన్ను వచ్చేయమన్నారు, బయటికి తీసుకెళ్ళడానికి రమ్మన్నారు, చాలా రోజులు అసలు మనం బయటికి వెళ్ళట్లేదు, ఈసారి కన్నా రా అని చెప్తే నేను మాట ఇచ్చాను, టైం అయిపోతుంది, మరి ఏమిటి అనేటువంటి ఒక గాబరా ఉంది. నువ్వేమి కంగారు పడకు, నీ బాధ్యత నువ్వు చేసుకుంటా ఉండు, మీ కుటుంబాన్ని దేవుడే చూసుకుంటాడు, నువ్వెందుకు అలా గాబరా పెడతావు అని చెప్పేసి ఆ ఒక మాట అని ఈయన కనపడకుండా వెళ్ళిపోతాడు అబ్దుల్ కలాం గారు. ఏమిటనంటే వీళ్ళ కుటుంబం దగ్గరికి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిపోయి పిల్లలతోనూ వాళ్ళతో, మీ డాడీ నన్ను పంపించారు, మీరు ఇలాగా బయటికి వెళ్ళాలి, చాలా రోజులైంది అని అన్నారంట కదా, కానీ డాడీ చాలా బిజీలో ఉన్నారు, రావడానికి కుదరనటువంటి పరిస్థితి, కాబట్టి నన్ను మేము కూడా తీసుకొని వెళ్ళి అవన్నీ తిప్పి తీసుకొని రమ్మన్నాడు. ఆ పార్కులు అవన్నీ కూడా అలా మీరేమేమి చూస్తారో అవన్నీ కూడా సమయం గడుపుతారో అదంతా కూడా ఉండి చక్కపెట్టమన్నాడు అని చెప్పేసి ఈయన అబ్దుల్ కలాం కారు వేసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళందరినీ చక్కపెట్టేసి తిరిగి వదిలిపెట్టేసి వెళ్ళిపోతాడు. ఈయన డ్యూటీ అంతా ముగించుకొని మరుసటి రోజున ఎప్పుడో వెళ్తాడు. వెళ్ళిన తర్వాత, మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు, ఫోన్లేండి, మీ కార్ డ్రైవర్ని పంపించారు, ఆయన చాలా చక్కగా శ్రద్ధగా ఊరంతా తిప్పాడు, మాకు చాలా సంతోషమైంది అని చెప్తే, అవునా, నేను ఎప్పుడు పంపాను,
కార్ డ్రైవర్ ఎవరు? ఎలా ఉంటాడు ఏంటి అంటే, పలానా పలానా జులపాలు వేసుకొని ఉంటాడు, నెరిసిన వెంట్రుకలు ఉంటాయి. అయ్యయ్యో, ఆయన మా గురువు గారు, ఆయనే వచ్చాడా మన ఇంటికి? ఈ రకమైనటువంటి తగ్గింపు స్వభావము ఎంతమందిలో ఉంటుంది? బాధ్యతాయుతమైనటువంటి ఆలోచన ఎంతమంది ఉంటుంది? ఈ పరిసేడికి ఎంతసేపు, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులను అయినా ఈ మనుషుల వలనైనను, ఈ శంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. పౌలు అలా అంటలేదు. నేను ఒకానొకప్పుడు సంఘాన్ని హింసించినటువంటి వాడిని, నేను అపోస్తులను అనిపించుకోవడానికి యోగ్యుడను కాను. అయినప్పటికీ అపోస్తుల అందరికంటే ఎక్కువగా ప్రయాసపడింది ఎవరు అని ఒకవేళ ఆరా తీస్తే నేనే కనబడతాను. అది నా గొప్పతనం కాదు, దేవుని యొక్క కృప. ఆ రకంగా ఉండాలి మన జీవితాలు, మన యొక్క ఆలోచనలు, మన ప్రవర్తన. అంతేగాని మన ప్రవర్తన, మన నీతి గురువింద భక్తిని పోలినదిగా ఉండకూడదు. కానీ గుండెలు పిండి దేవుని సన్నిధానంలో వలకపోసేటువంటి భక్తిగా ఉండాలి. ఆ రకమైనటువంటి భక్తి మరి దేవుడు మనకందరికీ అనుగ్రహించాలి. అటువంటి ప్రయాసతో మన క్రైస్తవ విశ్వాస యాత్రను కొనసాగించాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, నీకు స్తుతులు స్తోత్రాలు. ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు. వాక్యము మా హృదయాలలో, మా జీవితాలలో ఫలించాలి. మేలైనటువంటి రీతిలో మాదిరికరమైనటువంటి వారముగా సత్యసువార్తను మా జీవితాల ద్వారా ప్రకటించగలిగేలాగున మమ్మలను బలపరచమని, మాలో ఉన్నటువంటి తప్పిదములను, పాపములను దయతో మన్నించమని, పశ్చాత్తాప హృదయంను మాకందరికీ అందించమని మా ప్రభువుని ప్రియకుమారుడైన క్రీస్తు నామమున నేను అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలేదుగాక.